సిరిసిల్ల పట్టణంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సహకార అర్బన్ బ్యాంక్ పాలకవర్గ ఎన్నికలు నేడే జరుగుతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు అన్ని ప్రతిష్టాత్మక తీసుకున్న ఈ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలను తలపించేలా చేస్తున్నాయి. పార్టీ గుర్తులకు సంబంధం లేకుండా జరిగే సహకార సంస్థ ఎన్నికలే అయినా ప్రధాన పార్టీలు తమ బలపరుస్తున్న అభ్యర్థులు ప్యానెల్ ఏర్పాటు చేసి ప్రచారాలు నిర్వహించాయి. సిరిసిల్ల ప్రాంతంలో పట్టున్న బీఆర్ఎస్తో పాటు బీజేపీ పార్టీలు తమ అభ్యర్థుల ప్యానెల్లను ప్రకటించి ప్రచారాన్ని ముమ్మరంగా చేశాయి. కాంగ్రెస్ పార్టీ కూడా తమ బలపరుస్తున్న అభ్యర్థుల గెలుపు కోసం రంగంలోకి దిగింది. 6 రోజుల పాటు కొనసాగిన ప్రచార పర్వం ముగిసిపోగా నేడు అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు స్థానిక విద్యానగర్ జిల్లా పరిషత్ పాఠశాలలో పోలింగ్ నిర్వహించనున్నారు. అనంతరం ఓట్లను లెక్కించి గెలుపొందిన అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారు.